హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. ట్రోలింగ్, ఇన్సెన్సిటివ్ కామెంట్స్ సర్వసాధారణంగా మనకి ప్రతిరోజు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మోస్ట్ టాక్డ్ అబౌట్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ వెడ్డింగ్ ఆఫ్ ద నేషన్, బహుశా ప్రపంచంలో కూడా, అనంత్ అండ్ రాధికాల పెళ్లికి ముందు వాళ్ళు రిలీజ్ చేసిన కొన్ని ఫోటోగ్రాఫ్స్, వీడియోస్, వాళ్ళ జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా అనేక ట్రోల్స్ మనం చూసాం. పెళ్లి తర్వాత ఆగుతుంది అనుకుంటే ఇంకా దిగజారిపోయిన కొన్ని ట్రోల్స్ ఇప్పుడు అందరికీ దర్శనమిస్తున్నాయి. అనంత్ స్థూలకాయం గురించి, అలాగే రాధిక అనంత్ సంసార జీవితం గురించి కూడా పరిధులు లేకుండా దారుణంగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మరి ఇలాంటి కుసంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని ఎందుకు చూస్తున్న వాళ్ళు భరిస్తున్నారు? రేపటి రోజున మన వరకు వస్తే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఇలాంటి ఒక దారుణమైన ట్రోలింగ్ మనం ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ముగ్గురు మహిళామణులు, ముగ్గురు కూడా సైకాలజీ అండ్ లైఫ్ కోచింగ్ రంగాలలో బాగా నిష్ణాతులు. అండ్ ఒక్కొక్కరిని పరిచయం చేసుకుందాం. డాక్టర్ వనజారాం గారు అందరికీ సుపరిచితులు. నమస్కారం వనజ గారు. సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్. అండ్ అలాగే డాక్టర్ దుర్గ గారు మనతో పాటు ఉన్నారు. సీతా చాలీస్ రచించారు అండ్ ఆల్సో యాజ్ అ సైకాలజిస్ట్ ఆంధ్ర మహిళా సభ వైస్ ప్రెసిడెంట్గా కూడా వారు కొనసాగుతున్నారు. నమస్కారం అండి. అండ్ అలాగే పద్మిని గారు కూడా యాజ్ అ లైఫ్ కోచ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్పర్ట్గా కూడా వారు సుపరిచితులు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు స్టార్ట్ విత్ యూ వనజ గారు. ఈ ట్రోలింగ్ ఏదైతే ఉందో, అంటే ఒక శృతి మించిపోయి ఎవరి గురించైనా ఎవరైనా కామెంట్ చేస్తే మనం చూస్తూ ఊరుకుంటున్నాం తప్ప ఏమీ అనలేకపోతున్నాం, ఏమీ చేయలేకపోతున్నాం. కారణం ఏంటండి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, దీన్ని అంటే బాడీ షేమింగ్ అంటారండి. అవును. సో అంటే ఒక ఎదురుంగా మనిషి పట్ల వాళ్ళ బాడీ గురించి కానీ, వాళ్ళ షేప్ గురించి కానీ, వాళ్ళ కలర్ గురించి కానీ, సంథింగ్ ఎదురుంగా పర్సన్ గురించి మాట్లాడి వాళ్ళని గిల్ట్లోకి తీసుకెళ్ళి ఇన్సల్ట్ చేసేలాగా వీళ్ళ కామెంట్స్ అన్నీ ఉంటాయి. అంటే జడ్జిమెంటల్ థింకింగ్, అంటే అదర్ పర్సన్ ఎప్పుడూ జడ్జ్ చేస్తూనే ఉంటారు. సో యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది పర్సనాలిటీలో కూడా ప్రాబ్లం అని చెప్పచ్చండి. యాక్చువల్గా అంటే ఎప్పుడూ వేరే వాళ్ళని జడ్జిమెంటల్గా చూస్తూ ఆ పర్సన్ని, అంటే ఒక సొసైటీలో కొన్ని నార్మ్స్ పెట్టుకున్నట్టుగా పెట్టారండి. ఏంటి బ్యూటీ అంటే ఒక పర్సనాలిటీ ఎలా ఉండాలి, బ్యూటీ అంటే ఏంటి, ఒక సోషల్ స్ట్రాటజీస్ పెట్టి దాని ప్రకారంగా చూస్తున్నారు. అలా లేరు అన్నదాన్ని కామెంట్ చేయడానికి యాక్చువల్గా ఎవరికి రైట్స్ లేవండి. సో ఏంటంటే ఒక పర్సన్ ఎలా ఉన్నా సరే వాళ్ళని కామెంట్ చేయకూడదు. ఓకే, ఎందుకు కామెంట్ చేయకూడదు అని అంటే అదర్ పర్సన్ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది అదర్ పర్సన్ ఒక సెల్ఫ్ ఎస్టీమ్ మీద ఎఫెక్ట్ పడితే ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ లాస్ అయిపోతుంది. ఈ కాన్ఫిడెన్స్ లాస్ అవ్వడం వల్ల చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటున్నారు. సో అంటే అదర్ పర్సన్ మీద ఎంత ఇంపాక్ట్ అవుతుంది అన్నది ఒక ఎంపతి లేకపోవడం. అంటే వితౌట్ ఎంపతి, అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా అదర్ పర్సన్ని కామెంట్ చేసి క్రిటిసైజ్ చేయడం అనేది ఒక హ్యాబిట్గా కొంతమందికి అలవాటు చేసుకున్నారు. సో దాని ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీస్ని వాళ్ళని కొంచెం ట్రైన్ చేసి గైడ్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా మార్పు తీసుకురావాలండి. అదర్వైజ్ ఏంటంటే సొసైటీలో చాలామంది సెన్సిటివ్ పీపుల్ మీద, సో ఆల్రెడీ ఒక ఊబకాయం కానీ, ఏదైనా పర్సనాలిటీ షేప్, బ్యూటీ కానీ, కలర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఆల్రెడీ వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు. సో మనం వాళ్ళకి ఏం సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఎక్కడ హెల్ప్ చేయగలము అన్నదాన్ని చూడకుండా వీఆర్ టాకింగ్ అబౌట్ అవుటర్ బాడీ షేప్, కానీ ఇన్నర్ బ్యూటీస్ కూడా చాలా ఉన్నా దాన్ని చూసే వాళ్ళ హ్యాబిట్ లేదు. వాళ్ళకి చర్చకే రాకూడదు అంటారండి. ఇప్పుడు ఇన్నర్ బ్యూటీ వాళ్ళకు ఉందా లేదా అనేది కూడా అక్కర్లేదు. లేదనుకోండి, పోనీ వీళ్ళు కాదు ఇంకొకరికి ఎవరికి, అలానే అది హక్కు ఉంటుందా ఎవరికైనా ఎవరి మీద? డాక్టర్ దుర్గ గారు, వాట్ యు సే మ్యామ్? సో తప్పకుండా ఏంటంటే ఎవరైతే మానసికంగా వికలాంగులుగా ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళని కామెంట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. నిజానికి రాధిక అనంత్ పెళ్లి విషయంలో చనిపోయే అబ్బాయికి ఇప్పుడు పెళ్ళెందుకు అనేసి యూట్యూబ్లో చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు శుభమాని చక్కగా పెళ్లి చేసుకుంటుంటే వీళ్ళకేమి వాళ్ళ రేటింగులు పెరగాలనో, వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్కి పేరు రావాలనో అటువంటి వీడియోలు చేయడం అనేది మనం అందరం కూడా వాళ్ళని ఒక లీగల్ లాయర్ని పెట్టి బ్యాన్ చేయడం కానివ్వండి, కేసు వేయడం కానీ జరగాలన్నంత కోపం, బాధ కూడా నాకు అనిపించింది. రెండోది ఏంటంటే అసలు బ్యూటీ స్టాండర్డ్స్ హూ ఈస్ గోయింగ్ టు గివ్ అస్? నేను అద్దంలో చాలా అందంగా ఉన్నాను. సో మై బ్యూటీ స్టాండర్డ్స్ ఆర్ ఫర్ మై సెల్ఫ్. వై షుడ్ అదర్స్ కామెంట్ ఆన్ మై బాడీ? ఇప్పుడు మన దేశంలో తెల్లగా అవ్వాలి అనే విషయానికి కొన్ని కోట్ల బిజినెస్, ఫెయిర్ అండ్ లవ్లీ. అలాగే ఈ రోజున నేను ఇక్కడి నుంచి వెళ్ళాక మీకు లావు తగ్గాలనుందా, ఈ టాబ్లెట్ 1000 రూపాయలు అని నేను అడ్వర్టైజ్మెంట్ చేశాను అనుకోండి, నాకు కొన్ని కోట్లు వస్తాయి. అంటే వీళ్ళకి ఏమవుతుంది అంటే సైకలాజికల్గా
మనము తెల్లగా ఉండాలి, సన్నగా ఉండాలి అనేది మనసులో వాళ్ళు అలా క్రియేట్ చేస్తున్నారు. కరెక్ట్. దానిని తల్లిదండ్రులు కానివ్వండి, థెరపిస్టులు కానివ్వండి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఈ రోజున మనం అబ్దుల్ కలాం గారు అందంగా ఉన్నామా అనుకుంటామా, మదర్ తెరిసా అందం అని చెప్తామా, వాళ్ళ బాడీ ఎలా ఉంది అని మనం లాల్ బహదూర్ శాస్త్రి పొట్టని అంటామా? బికాస్ దే ఆర్ అబౌవ్ దట్. అలాగ ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకు ఉండవలసిన పరిస్థితులు కానివ్వండి, వాళ్ళకు ఉండవలసిన టాలెంట్ కానివ్వండి ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు. సచిన్ టెండూల్కర్ పొట్టిగా ఉంటారు, డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు కామెంట్ యువర్ షార్ట్. అవును. అటువంటివి మనము పిల్లలకి స్కూల్ లెవెల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, ఆయన సచిన్ టెండూల్కర్ కాబట్టి మనం అలా మాట్లాడుకుంటున్నాం. అందరూ సచిన్ టెండూల్కర్ అవ్వకపోవచ్చు కూడా, అవ్వకపోవచ్చు. వాళ్ళు బై ఒక ఛాన్స్, ఒక యాదృచ్ఛికంగా వాళ్ళ ఆకారం ఒక విధంగా ఉంది, దాని మీద కామెంట్ చేసే హక్కు ఎవరిచ్చారు? ఎవరికి లేదు. ఇన్సెన్సిటివ్ గా తయారవుతారు. తల్లిదండ్రులు ఏం చెప్పాలి అంటే, నువ్వు ఎలా ఉన్నా నీకు నీ వ్యక్తిత్వము, నీ చదువు, నీ విలువలు చాలా ముఖ్యం. డోంట్ బాదర్ అబౌట్ అదర్స్ అని చెప్పాలండి. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాలి. రెండు, ఒకవేళ ఈ యూత్ ఎవరికి చెప్పకుండా వాళ్ళల్లో వాళ్ళు మదన పడుతుంటే కనుక లావనో ఇంకొకటనో ఒక నెట్వర్కింగ్ ఉండి వాళ్ళు కొంత ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి ఇలాంటివి వాళ్ళు కండెమ్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే అదే చాలా సాడ్గా ఏముందంటే అండి, ఏం జరుగుతుందంటే కళ్ళ ముందు సంఘటన జరిగి ఒక తీవ్రమైన అకృత్యాలు జరుగుతున్నప్పుడు కూడా ఫోటోలు తీసుకుంటున్నారు అందరు తప్ప ఎవరు ఏమనట్లే. సోషల్ మీడియాలో వస్తే ఇంకా ఎవరిది వాళ్ళు చూసుకుంటున్న పరిస్థితుల్లో అసలు ఎవరు రక్షించి ఖండించి, అంటే అంత పెద్దగా అయితే ఖండించట్లేదు, ఒకళ్ళిద్దరితో కామెంట్లు పెట్టుంటారు, ఎంజాయ్ చేస్తున్నారు ఈ జోక్స్. అది ఏమంటారు పద్మిని గారు? అసలు ప్రస్తుతం సమాజంలో నాకు అనిపిస్తున్నది ఎంపతి అనేది లేదండి. అంటే పక్క వాళ్ళు బాధపడతారు, వాళ్ళకు కూడా ఒక హృదయం అంటూ ఉంటుంది. మనం ఇలా మాట్లాడితే మన ఇంట్లో ఎవరితో మన మీదే ఇలాంటి కామెంట్లు ఎవరైనా చేస్తే మనం తట్టుకుంటామా? అలాంటిది మనకి ఇంకోళ్ళని అనే అధికారం మనకి ఏముంటుంది అని ఈ చిన్న విచక్షణ మనం ఆలోచించడం మానేసాం పూర్తిగా. అవును. ఇంకొకటి, కొన్ని సర్వేలు చెప్తున్నాయండి, నేను అంటే చదువుతున్నప్పుడు ఈ బాడీ షేమింగ్ గురించి చదువుతున్నప్పుడు చాలా నిర్ఘాంతపోయే సర్వేలు ఏంటంటే 97% ఆఫ్ విమెన్ ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్ టైంలో తప్పకుండా వాళ్ళ బాడీని తిట్టుకునే ఉంటారండి. అంటే దీన్ని బట్టి మనము కాంప్లెక్షన్, వెయిట్ ఈ రెండే ముఖ్యం మనకి, మిగతా ఏమీ కాదు. ఇలా అందరినీ ఇలా చేసేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు బయటికి రావాలంటే భయం, మన చుట్టాల్లోనే మన మనుషుల మధ్య తిరగాలంటే కూడా భయం. ఎందుకంటే ఒక ఇద్దరిని కంపేర్ చేసి వాళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళు తెల్లగా ఉన్నారు. ఇట్లా మనం ఇంట్లోనే రోజు మాట్లాడుకుంటుంటే మన టాపిక్స్ ఇవి తప్ప దీన్ని దాటి పరిధి దాటి వేరే చోటుకి వెళ్ళట్లేదు కదా అసలు. అవును, అంతే కదండి. స్కూళ్ళల్లో అసలు ఇంకో ఆశ్చర్యం ఏంటంటే 63% బాయ్స్, మనము అమ్మాయిలనే ఎక్కిరిస్తారు అందరూ అనుకుంటాం, అబ్బాయిల్ని కూడా అన్నమాట. లడ్డు అది ఏదో ఏనుగుతో పోల్చడం ఏముంది. ఇప్పుడు పొడుగు ఒక జంట అండి, హస్బెండ్ పొడుగ్గా ఉంటారు, వైఫ్ పొట్టిగా ఉంటుంది, అమితాబ్ జయల్లాగా ఉన్నారే అంటే డైరెక్ట్గా వాళ్ళని అంటున్నాం, ఇండైరెక్ట్గా వీళ్ళని అంటున్నాం. సో మనకి తెలియదు అనమాట మాట్లాడేటప్పుడు, నీ అంత తెల్లగా లేదే మీ అమ్మాయి, లేకపోతే ఇదేమిటే నువ్వు ఇలా పొట్టిగా ఉంటావు, ఈ డ్రెస్సులు నీకు సూట్ అవ్వు, దానికైతే బాగుంటుంది అంటుంటే క్యాజువల్ గా లేదని నేను మా అమ్మ ఇంట్లో అంటారండి, మా అమ్మగారిని అంటారు. అంటే ఎవరు దీనికి ఎవరిని స్పేర్ చేసే పరిస్థితులు ఉండవు వీటిలో, ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఇక్కడ ఏంటంటే ఇంత బహిరంగంగా అంటే ఇక్కడ మాట్లాడుతున్న కామెంట్ చేస్తున్నది కూడా ఎవరో ఆషామాషి మనిషి కూడా కాదు, ఎవరో ఒక పెద్ద దిగ్గజం గురించి. అంటే ఎంత అసలు ఇది నడిచిపోతుంది అనే భరోసా లేకపోతే, ఎందుకంటే కావాలంటే వాళ్ళు ఇంప్లికేట్ చేసే శక్తియుక్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాంటిది వాళ్ళకే ఇలా ఉన్నప్పుడు మామూలుగా సోషల్ మీడియాలో చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటున్నో, యాంకరింగ్ చేస్తున్నో, లేకపోతే నటీనటుల గురించి కావచ్చు, లేదు ఇంకో పబ్లిక్ స్పేస్లో ఏదో మాట్లాడుతున్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదండి. సో మరి దీన్ని అంటే ఏ విధంగా దీన్ని ఇప్పుడు అనంత్ అంబానీ గారికి విషయం వస్తే డైరెక్ట్గా వాళ్ళిద్దరు డాన్స్ చేస్తున్న వీడియో పెట్టి పెళ్లికి ముందు ఏక్ మోటా హాతీ అని ఒక జింగిల్ కూడా పెట్టి ఒక కథ తయారు చేశారు అక్కడ. సొసైటీని పాడు చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వీళ్ళని ఏం చేయాలి వనజ గారు? నాకైతే డిఫమేషన్ కేసు వేయాలని ఉందండి. నాకు అంటే వీళ్ళ అనంత్ అంబానీ వాళ్ళ నీతా గారు చక్కగా ఎంత బాగా అందరినీ రిసీవ్ చేసుకుని మాట్లాడి ఒక విలువలు గల సంస్కారంతో మాట్లాడిన పెళ్లి గురించి వీళ్ళు ఇలా మాట్లాడిన అబ్బాయి చెప్తూనే ఉన్నాడు పెళ్లికి ముందు, నేను స్టెరాయిడ్స్ వేసుకోవడం మూలన, నాకు ఆయాసం మూలన, ఈ మందుల మూలన ఇలా అయ్యానని. తర్వాత పాపం ట్రైనర్ని, డైటీషియన్ని పెట్టుకుని తగ్గాడు. అవన్నీ వాళ్ళ పర్సనల్.
ఆ పర్సనల్ని వీళ్ళు వీడియో దాకా తీసుకొచ్చి రేటింగ్ కోసం చేయడం అనేది అన్యాయం. కాబట్టి నాకు అనంత్ అంబానీ గారికి ఒక లెటర్ రాసి వీళ్ళ మీద కేసు వేయాలి నాయనా నువ్వు అని చెప్పాలన్నంత కోపంగా ఉంది. అది మనం కూడా యాజ్ ఎ మీడియా చేయాలి, తప్పకుండా చేయాలండి. సో అసలు ఓవరాల్గా అసలు ట్రోలింగ్ అన్నది ఒక చాలా ఒక కుసంస్కృతి తయారైందండి. ఎవరు పడితే వాళ్ళు ఎవరి మీదైనా వాళ్ళు కామెంట్ చేయొచ్చు అనే పరిస్థితి. వనజ గారు, వాట్ ఈస్ ద సొల్యూషన్ అండి దీనికి? ఇవి ఏంటంటే యాక్చువల్గా బేసికల్గా పర్సన్లో కండక్ట్ ఇష్యూస్ ఉంటాయండి. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పటి నుంచే కొంచెం అందరినీ క్రిటిసైజ్ చేయడము, కామెంట్ చేయడము, ప్రతి దాన్ని జడ్జిమెంటల్గా చూడడము. అంటే వేరే వాళ్ళ కలర్ని కామెంట్ చేస్తారు, వాళ్ళకు ఒక లిమిటేషన్స్ ఏముండవు, వాళ్ళ షేప్ని కామెంట్ చేస్తారు, ఏది చేసినా నడవడం. అంటే ఒక రకంగా ఏంటంటే ఫిజికల్గా హర్ట్ చేస్తే కనపడుతుంది, ఎవరో ఒక దెబ్బేశారు కనపడుతుంది, ఒక నొప్పి ఉంది, కానీ సైకలాజికల్గా ఇలా హర్ట్ చేసేదానికి ఎక్కడ పనిష్మెంట్స్ లేవు. కానీ పోనీ ఏదో రివెంజ్ తీసుకుంటున్నారు, ఎవరో ఏదో అన్నారు, వీళ్ళు కొట్టుకున్నారంటే కూడా అర్థం పర్థం అది కూడా నాట్ జస్టిఫైబుల్. ఇక్కడ అసలు ఎవరో మనకు సంబంధం లేని ఒక మనిషి మీద కామెంట్ చేసే హక్కు వీళ్ళకి ఎలా వస్తుంది? వాళ్ళకి హక్కు అన్నది చూడాలండి. బేసికల్గా వాళ్ళ పర్సనాలిటీ అలా డెవలప్ అవుతుంటుంది, ఎవరు కరెక్షన్ చేయరు దాన్ని. సొసైటీలో ఎలా ఉందంటే సబ్జెక్ట్స్ ఎలా చదువుతున్నారన్న చూస్తున్నారండి. బిహేవియర్ మోడిఫికేషన్ జరుగుతుందా, బిహేవియర్ ఎటువైపు వెళ్తుంది, వాళ్ళ సొసైటీలో ఎలాంటి బీయింగ్ ఉన్నది వాళ్ళది అన్నది ఎటువంటి కరెక్షన్స్ జరగట్లేదు ఎక్కడ కూడా. సో ఇది ఎలాంటిది అంటే ఏంటండి, ఫ్యామిలీ అబ్జర్వ్ చేసే దగ్గర మిస్ అయింది అనుకోండి, సొసైటీలోకి ఎంటర్ అవుతారు వాళ్ళు. సో సొసైటీలో ఎంటర్ అయిన వాళ్ళకి లిమిటేషన్స్ లేవు. ఎందుకంటే సైకలాజికల్గా ఒకరిని హర్ట్ చేసినప్పుడు సో ఎవరు ఎటువంటి కంప్లైంట్స్ కానీ వాళ్ళని పనిష్మెంట్స్ కానీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే నెగిటివిటీకి అట్రాక్షన్ ఎక్కువ. అంటే ఇప్పుడు మీరు మన టీవీ ఛానల్స్లో ఏదైనా పెడితే ఒక మంచి టాపిక్ పెట్టిన దానికంటే ఒక నెగిటివ్ టైటిల్ ఏదైనా పెడితే దానికి వ్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే హ్యూమన్ బీయింగ్స్కి జనరల్గా బేసికల్గా ఎలా అంటే నెగిటివ్ని చాలా అట్రాక్ట్, అంటే ఫాస్ట్గా స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఒక నెగిటివ్ కామెంట్ చేసినప్పుడు నలుగురు అట్రాక్షన్ వచ్చేస్తుంది. అవును, అంతకుముందు గుర్తింపు లేదు. ఒక నెగిటివ్ కామెంట్ చేసినప్పుడు ఈరోజు మనం మాట్లాడుతున్నాం, ఎవరైతే నెగిటివ్గా ట్రోల్ చేశారో వాళ్ళ గురించి మనం ఈరోజు టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నామంటే వాళ్ళకి అక్కడ ఒక గుర్తింపు వచ్చేసింది. సో అలాంటి గుర్తింపు వచ్చినప్పుడు దాన్ని కరెక్షన్, అంటే ఇది ఏంటంటే రాంగ్ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటారండి. ఆ కరెక్షన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇంకా వాళ్ళు ఈ ప్యాటర్న్లో అయితేనే నాకు గుర్తింపు వస్తుంది, అటెన్షన్ సీకింగ్ నేచర్ డెవలప్ చేసుకొని రాంగ్గా బిహేవ్ చేసి అందరినీ హర్ట్ చేసి ఎదురుగా వాళ్ళ పర్సనాలిటీస్ ఏం ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుందా, లేకపోతే సొసైటీలో వాళ్ళు ఎంత హర్ట్ అవుతున్నారన్న కంప్లీట్ ఎంపతిని మిస్ అవుతున్నారండి కంప్లీట్ గా. అంటే ఇప్పుడు ఈ కామెంట్లు పెడుతున్న వాళ్ళు కూడా అండి బహిరంగంగా వాళ్ళ అకౌంట్ ఎక్కడో ట్రేస్ చేయొచ్చు కదా నిజంగా తలుచుకుంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ట్రోలింగ్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలనుకుంటున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ ఒక నెట్వర్క్ గా ఏర్పడి ఇలా ఎవరినైతే వేరే వాళ్ళు బాడీ షేమింగ్ చేశారో వాళ్ళ మీద తప్పకుండా ఒక కేసు అనేది పెట్టాలండి. ఎందుకంటే నోబడీ హ్యాస్ ఎ రైట్ టు కామెంట్ ఆన్ అదర్స్. అవును, తెలిసిన చుట్టాలమ్మాయి అండి, అమ్మాయికి ఏదో థైరాయిడ్ హార్మోన్స్ ప్రాబ్లంకో డిగ్రీలో ఉండగా లావుగా అయిపోయేది. ఇంకా అందరూ ప్రతి వాళ్ళు నువ్వు యోగా చెయ్యి, డైటింగ్ చెయ్యి ఇలా అని అమ్మాయి పాపం బయటికి రావడం మానేసి డిప్రెషన్లోకి వెళ్ళి చివరికి చచ్చిపోయిందండి, బికాస్ ఆఫ్ ద పీపుల్. అంటే ఈ బాడీ షేమింగ్ మూలంగా, అంటే లావుగా ఉండడం అనేది అదేదో పెద్ద ద్రోహం, ప్రపంచానికి ఏదో వాళ్ళు ద్రోహం చేసినట్టు వాళ్ళని కామెంట్ చేసి నుంచున్నా కూర్చున్నా చేయడం వల్లనే వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి పాపం బయటికి రావడం కూడా మానేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి అమ్మాయి. చాలా దారుణం అండి. ఇది ఇంట్లోనే మొదలవుతుంది, భర్తల నుంచి భార్యలకు దొరుకుతుంది కదండి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి, చుట్టాల నుంచి మన సోషల్ గ్యాదరింగ్స్ లో వాళ్ళు చేసే కామెంట్లకి వస్తాయి. నాకు అనిపిస్తుందండి ఇలాంటి వాటిని ఎదుర్కోవటం చాలా కష్టమే. కాకపోతే ఏంటంటే మనము పిల్లలకి ఒక రకమైన కౌన్సిలింగ్ లాగా తీసుకుని వాళ్ళలో ఉన్న మంచి గుణాలని, మంచి క్వాలిటీస్, చాలా మందికి స్కిల్స్ ఉంటాయండి, బాడీనే ముఖ్యం కాదు కదా, వాళ్ళలో ఏం స్కిల్స్ ఉన్నాయో అవి బయటికి తెచ్చుకుని అవి మనం హైలైట్ చేసి నీలో అది లేకపోతే ఇది ఉందమ్మా ఇలా చెప్పకుండా నీలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు దీన్ని పెంపొందించుకో, నువ్వు దీన్ని అడాప్ట్ చేసుకో, ఎలా ఉంటుందో లైఫ్ స్టైలు, ఈ పక్కన వాళ్ళని పట్టించుకోకని చెప్పడం తేలికే. కానీ అలా చెప్పడం ఒక్కటే కాకుండా మనం వాళ్ళ చేయి పట్టుకుని అవన్నీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసేటట్టుగా మనం చేయాలి. అలా చెయ్యకపోతే ఐడెంటిటీ క్రైసిస్, ఇందాక ఆవిడ చెప్పినట్టు అందరిలోనూ ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేసిందండి. నేను ఎలా గుర్తింపు పొందాను, ఒక ట్రోల్ చేస్తే గుర్తింపు పొందుతాను, హా అని ఎవరో చప్పట్లు కొడతారు, నన్ను శభాష్ అంటారు. కానీ అంటే వ్యక్తిగత ఒక మాట అంటేనే మనం తర్వాత బాధపడతాం కదండి, అలాంటిది ఎప్పటికీ ఉండిపోతుందనే ఈ కామెంట్ ఒక రీల్ క్రియేట్ చేస్తున్నారండి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ యాజ్ సింపుల్ యాజ్ ఏదో ఒక మాట నోటి తోలుతో అనేస్తారని కాదు.
ఒక కామెంట్, ఒక రీల్ క్రియేట్ చేసి పెట్టిన సందర్భం, నేను మన సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి చూపించలేకపోతున్నాను ఇది ఆన్ స్క్రీన్. లేకపోతే చూస్తే ముక్కును వేలేసుకోవడమే కాకుండా చాలామంది ఇంకా బాధతో ఇంకా ఇదా మనం బతుకుతున్న సమాజం అనే విధంగా ఉందండి అది. దానికి దే ఆర్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్ టు క్రియేట్ అ రీల్ లైక్ దిస్. ఇది ఎందుకంటే నేను అదేంటాను, మనిషిలో ఉండే సేడిస్టిక్ ప్లెజర్ ఒకటి, పక్కవాడు ఏడుస్తుంటే నేను సంతోషించడం అది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఐడెంటిటీ, నాకు ఎలాగా విడిగా నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడలేను, నుంచుని నలుగురిని ఫేస్ చేసుకుని నా అభిప్రాయాలు నేను ఓపెన్గా చెప్పలేను. అదే నాకు ఒక కెమెరా, ఒక సెల్ ఫోన్ ఉంటే రాసి పారేస్తాను. ఒక సినిమాలో లావుగా ఉన్న భార్య గురించి రకరకాల కామెంట్స్, కాలు తొక్కితే పడిపోయినట్టు అన్ని కితకితలో ఏదో సినిమాలో చూపించి లాస్ట్ లో పరివర్తన వచ్చినట్టు ఒక హాఫ్ సెకండ్ చూపించారండి. అంటే మొదటంతా జరిగింది ఏంటి అక్కడ బాడీ షేమింగ్. అవును, అంతే కదా. అలాగే సైజ్ 0 సినిమా కూడా అనుకోండి. అంటే ఇవన్నీ ఏంటంటే సైకలాజికల్ గా వాళ్ళ మనసులో ఉండే ఆ ఫీలింగ్స్ ని దీంట్లో చూపించి వాళ్ళు ఒక ఆనందాన్ని పొందుతున్నారంటే, పైశాచిక ఆనందం అంటాం కదా, అవతల వాళ్ళని హింస పెట్టి తీసుకోవడం అనమాట. అంటే ఒక్కసారి ఇలా మనం ఒక్క నిమిషం వాళ్ళు పాజ్ అయ్యి రిఫ్లెక్ట్ చేసుకునే సిబిటీ వాళ్ళకు ఉండదండి. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే యాంటీ సోషల్ బిహేవియర్ అంటారు. బట్ అందరూ అలాగే ఉన్నారండి. అదేదో వాడు అని చూపించేవాళ్ళం, ఇప్పుడు 90% ప్రతి వాళ్ళలో బీజ రూపంలో ఉంటుంది. అది మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఈ యాంటీ సోషల్ బిహేవియర్ని ఎక్కడో దగ్గర మనం స్టాప్ చేయడానికి కొన్ని యాక్షన్స్ తీసుకోవాలి, స్టార్ట్ చేయాలి మనం. ఎందుకంటే చూసి మనం డిస్కషన్స్ చేయడం తోటి అవ్వదు, ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నాం మనం. కానీ వాట్ ఈజ్ అవర్ స్ట్రాటజీ, యాక్షన్ ప్లాన్ ఏంటి మనకి దాన్ని స్టాప్ చేయడానికని? దాంట్లో ఫస్ట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ థింకింగ్లోనే చాలా చేంజెస్ వచ్చాయండి. సో ఓకే, నేను ఇప్పుడు ఒక మాట అంటారు, నేను సరదా కన్నానంటారు, నేను జోక్ చేశానంటారు అనేది చెప్పేస్తారు. జోక్ రూపంలో వాళ్ళు అనాలనుకున్న కామెంట్ ఇచ్చేస్తారు, వాళ్ళు చెప్పాలనుకున్న ఒపీనియన్స్ చెప్తారు, లేబులింగ్ కూడా చేస్తారు. సో ఇది ఎలా అయిందంటే సొసైటీలో వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే నేను జోక్ అన్నాను అంటారు. సో ఇలాగ నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో అండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ డైవర్స్ తీసుకుంటా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక అమ్మాయి చిన్నప్పుడు కలర్ మీద కామెంట్ చేయడం వల్ల, అంటే నువ్వు బాగా అంటే ఫేస్కి ఏదైనా రాసుకో, ఏదైనా అప్లై చేయి అలా అనడం వల్ల షీ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ నేను అందంగా లేను. సో మ్యారేజ్ పెళ్లి చూపులు వచ్చినప్పుడు అబ్బాయి నల్లగా ఉన్నాడు, కెరీర్ చాలా బాగా సెటిల్ అయిందండి. కానీ ఈ అమ్మాయి అసలు యాక్సెప్ట్ చేయలేకపోయింది. మ్యారేజ్ అయింది కానీ నేను అబ్బాయి దగ్గరికి వెళ్ళను, ఆ అబ్బాయితో నేను ఉండను, మీరు చేసుకోమన్నారు కాబట్టి చేసుకున్నారు. అండ్ వెన్ దే కమ్ టు మీ, వాళ్ళని వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేసి చైల్డ్హుడ్కి వెళ్తే చిన్నప్పుడు జరిగిందంతా బాడీ షేమింగ్. సో దానివల్ల షీఈస్ అనేబుల్ టు యాక్సెప్ట్ ద పార్ట్నర్. ఎందుకంటే ఆ అబ్బాయి బ్లాక్ ఉన్నాడు, సొసైటీలో పేరు కరెక్ట్గా లేదు, చూడడానికి భార్యాభర్తలు అందంగా ఈడు జోడుగా లేరు అన్న ప్రెషర్కి తను గురవుతుంది. సో బాడీ షేమింగ్ అనేది ఎక్కడ ఇండైరెక్ట్గా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది అన్నది అసలు ఇమాజిన్ లేనంతగా జరుగుతుందండి. సో ఇలాగే కాకుండా ఏంటంటే ఈ హైట్ పరంగా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. అండ్ దేర్ ఆర్ మెనీ పీపుల్, నా దగ్గరకు వచ్చిన పిల్లల్లో కొంచెం లావుగా ఉన్నామని సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం. ఎందుకనంటే సో ఇప్పుడు పిల్లల్లో అండి వెళ్తూ ఉంటే వాళ్ళ నెక్కర్ లాగడము, లావుగా ఉన్నారు బొర్ర చూపించి వాళ్ళని, అంటే పిల్లలు వస్తున్నారండి కౌన్సిలింగ్కి. సో అదేమవుతుందంటే ఆ పిల్లలు చిన్న పిల్లలు అయి ఉండొచ్చు, 8th క్లాస్ 10th క్లాస్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో చాలా ఇన్సల్ట్కి గురవుతున్నారు వాళ్ళు. అంటే నేను ఈ సొసైటీలో ఉండడానికి పనికిరాను, నేను అందరు అనుకున్నట్టుగా లేను అని. యాక్చువల్గా మనం ఎడ్యుకేట్ చేయాల్సింది హెల్త్ అండ్ ఫిట్నెస్. ఓకే, లావుగా ఉన్నారా, సన్నగా, కొంతమంది స్కిన్నీగా ఉన్నారు, ఫ్యాటీగా ఉన్నారు, ఈ లేబులింగ్ కాకుండా హెల్త్ అండ్ ఫిట్నెస్ ఉందా, ఈ 2 ఆస్పెక్ట్స్ కాకుండా సొసైటీ వేరే యాంగిల్లో చూడడం మొదలుపెట్టింది. అవును, అది కూడా ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. ఏదో బంధుమిత్రులు ఎవరైనా అంటే ఆందోళన కన్సర్న్ ఉంటే చెప్పచ్చు. కానీ ఇప్పుడు పబ్లిక్ పర్సనాలిటీస్ ఉన్నారు, దొరికారు కదా, వీళ్ళనంటే మన ఎవరో ఏమి చేయర్లే, మనం అనేసి ఒక చిన్న జోక్ లాగా క్రియేట్ చేస్తే అది అనే ఒక వికట దారుణ అందరూ నెట్వర్క్ లాగా ఏర్పడాలి స్వప్న. అంటే ఈ బాడీ షేమింగ్ ఎవరెవరు గురయ్యారో, లేకపోతే లావుగా ఉన్నాం అనుకున్నారో, ఆ ఫీల్ అయిన వాళ్ళందరూ నెట్వర్క్లా ఏర్పడి ఇట్లాంటివి ఏదైనా రాగానే వాళ్ళు కండెమ్ చేయాలి. అప్పుడు కనీసం కొంత మటుకు తగ్గే అవకాశం ఉంది. లేదు అంటే నువ్వు చెప్పినట్టు ఇవాళ ఒకళ్ళు రేపు ఒకళ్ళు దిల్ బి గోయింగ్ ఆన్ కామెంటింగ్. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫార్వర్డ్ దిస్ అండి ఆఫ్లైన్. తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళ చేత పెట్టిన వాళ్ళని నీచంగా ఖండిస్తూ, అంటే వాళ్ళని పూర్తిగా షోయింగ్ దెమ్ దేర్ మిస్టేక్. ఎందుకంటే ఇలాంటి సంస్కృతి మధ్య పిల్లలు పెరిగితే రేపటి రోజున వాళ్ళు ఇన్సెన్సిటివ్గా ఉండడమే కాకుండా వాళ్ళ విషయాల్లో వాళ్ళు చాలా సెన్సిటివ్ కూడా అయిపోతారు. హౌ డు యు టీచ్ పిల్లలండి, ఎలా చెప్తారు పద్మిని గారు, చెప్పండి. మామూలుగా పిల్లలకి మనం ఏం చేస్తామంటే, నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇలాంటివి ఈ మధ్య అంటే దాదాపు 40 years ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. అంతకు ముందున్న జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు ఇప్పుడు సెల్ ఫోన్ల మధ్యలో ఉండటం వల్ల ఇలాంటి వాటికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు. ఎక్స్పోజ్ అయిపోయి ఇంకా సన్నగా అయిపోవాలి,
తినను, జీరో సైజ్ ఏంటండి అసలు? ఒకప్పుడు మనం పాత సినిమాలు చూస్తే వాళ్ళు ఎవరు జీరో సైజులో లేరే, కానీ అందంగానే ఉన్నారు. అది అలాంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలగాలన్నమాట. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని ఒకటి చదువుకుంటాం, లేకపోతే బ్యూటీ బియాండ్ బ్రెయిన్స్ బియాండ్ బ్యూటీ, ఇలాంటి కాన్సెప్ట్లతో వాళ్ళని పెంచాలని నేను అనుకుంటా. ఇంట్లోనే కాదు, కాలేజీల్లో, స్కూళ్ళల్లో కూడా. సో హౌ డు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక కామెంట్ వాళ్ళ గురించి వచ్చినా, లేకపోతే ఎవరైనా చెప్పినా, ఎవరైనా అన్నా దాన్ని ఎలా స్వీకరించాలి, ఎంతవరకు తిరస్కరించాలి అని ఇది ఎలా నేర్పిస్తామండి? ఎలా నేర్పిస్తామంటే కౌన్సిలింగ్ చేస్తూనే నేర్పిస్తాం. అంటే జనరల్గా కాలేజీల్లో ఇప్పుడు కౌన్సిలర్స్ ఉంటున్నారండి. ఇలాంటివి ఏమన్నా వాళ్ళకి ఎదురైతే, కంటిన్యూస్గా బుల్లీయింగ్ ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి, దే కెన్ ఆల్వేస్ రిప్రజెంట్ ద కేస్ టు ద కౌన్సిలర్. అది అప్పుడు వాళ్ళు కాస్త ఇద్దరిని పిలిపించి విడివిడిగా ముందు కౌన్సిలింగ్ చేసి కలిపి. కాదు, మనకే స్టాండర్డ్ సరిగ్గా లేవు మ్యామ్, సారీ టు సే దిస్. ఎందుకంటే తప్పు ఇలాంటి చేస్తే కూడా తప్పు చేసిన వాడిని, బాధితుడిని ఒకే ఘాటికి కట్టేసి ఏంటమ్మా మాట అనుకుంటున్నారా అని దాన్ని సర్దేస్తారు చాలా సిచ్యువేషన్స్లో. పేరెంట్స్ కావచ్చు, బయట పెద్ద మనుషులు కావచ్చు. ఇది తప్పు జరుగుతోందని వీడికే తెలియాలి, మాట పడుతున్న వాళ్ళకి తెలియాలి. కానీ ఎలా దీన్ని ఎలా ఖండించాలి అని ఒక విషయం. అంటే ఓపెన్ గా ఈ కౌన్సిలింగ్ చేసే వాళ్ళే, ఇప్పుడు నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు 1-on-1 చేస్తున్నాను కదండి. సో వాళ్ళకి చెప్పగలగాలి నువ్వు తప్పు చేసావు అని. ఇద్దరిని ఒకేసారి కూర్చోబెడితే ఏమవుతుందంటే వీళ్ళ ముందు వాళ్ళకి, వాళ్ళ ముందు వీళ్ళకి చెప్పలేరు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి. వీడు సెన్సిటివ్గా ఫీల్ అయ్యి వాళ్ళు వైలెంట్గా అన్నవచ్చు, సూసైడల్గా అన్నవచ్చు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే కౌన్సిలర్ చేస్తున్నారో ముందు వాళ్ళకి కన్విక్షన్ ఉండి చెప్పగలగాలి. అండ్ ఇంకోటి ఏం నేర్పిస్తా అంటే ఇగ్నోర్ అంటారండి దుర్గ గారు. ఇగ్నోర్ చేయంటారు. లేదంటే నీకే నీ గురించి అలాంటి భావన ఉందా, నీ థాట్సే నీకు మేనిఫెస్ట్ అవుతున్నాయి, ఈ మనిషి నీకు అది నేర్పించడానికి వచ్చాడని ఇంకో థియరీ చెప్తాం. సో అంటే ఆల్ దిస్ ఇస్ కన్ఫ్యూజింగ్ అస్ కంప్లీట్లీ. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బాడీ షేమింగ్ లాంటిది ఎలా మనం యాజ్ అ కోహెసివ్. స్వప్న ఏం చేయాలంటే, ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ రూమ్లో కూర్చోబెట్టి వీడియో వేసి చూపిస్తారు. ఫస్ట్ టైం అయితే ఇది, సెకండ్ టైము మీకు హెల్మెట్ లేకుండా వెళ్తే ఇలా బ్రెయిన్కి దెబ్బ తగిలితే ఇలా అవుతుందని రకరకాలుగా చూపిస్తారు. అలా ఎవరైతే ఇలా వీడియోలు ట్రోల్ చేశారో వాళ్ళని కూడా కూర్చోబెట్టి మీరు చేయడం మూలానే ఇంత నష్టం జరిగింది, ఇంతమంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు, ఇంతమంది సైకలాజికల్గా ఫీల్ అయ్యారు అని వాళ్ళందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టి చేయకపోతే మీరు చెప్పినట్టు ఇంకా ఎవ్రీ పీపుల్ థింక్ నేను మీ గురించి వీళ్ళ గురించి ఏదో ఒకటి కామెంట్ చేస్తే గొప్పగా ఉంటుందని మొదలు పెడతారు. ఎందుకంటే రేపటి రోజున ఇలా ట్రోల్స్ పెట్టి కామెంట్ చేసే వాళ్ళండి మనజ గారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలా మందిని కష్టపెడతారు, బాధ పెడతారు, వాళ్ళకి తెలియకుండా జీవితం గడిచిపోతుంది. అవునండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారండి, ఇప్పుడు మనము ఒకరి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే నీ లోపల ఆ ఫీలింగ్ ఉందేమో అందుకే నువ్వు ఎక్కువగా ఫీల్ అవుతున్నావు, అవాయిడ్ చేయొచ్చు కదా అని అన్నారు కదా. సో ఇది ఎవరికంటే ఆల్రెడీ సెల్ఫ్ ఎస్టీమ్ స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ పర్సనాలిటీ పట్ల వాళ్ళకి యాక్సెప్టెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, మన సొసైటీలో ఎలా ఉన్నా కూడా సక్సెస్ అవుతున్న వాళ్ళు, వాళ్ళకి అది సూటబుల్ అండి. కానీ ఇన్ ద సొసైటీ దేర్ ఆర్ సెన్సిటివ్ పీపుల్, సబ్మిసివ్ పీపుల్ ఉన్నారు, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండి కాన్ఫిడెన్స్ లేక ఇలాంటి వాటన్నిటినీ కూడా ఎలా బయటికి రావాలి, ఎలా ఫేస్ చేయాలని తెలియని సొసైటీ కూడా ఉన్నారు మన దగ్గర. సో వీ నీడ్ టు థింక్ అబౌట్ దట్. అలాంటి పర్సన్స్ కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు యాజ్ ఏ సైకాలజిస్ట్గా మేమండి సొసైటీలో అందరు కాదండి, ఇప్పుడు క్లాస్ రూమ్ ఉందనుకోండి, క్లాస్ రూమ్లో కాన్ఫిడెంట్గా ఉన్న పిల్లలు ఉంటారు, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న పిల్లలు ఉంటారు. ఒక 5 లో సెల్ఫ్ ఎస్టీమ్ పిల్లలు ఉన్నా కూడా మా అవసరం అక్కడ ఉంది. అంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ని ఎన్హాన్స్ చేసి, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ని డెవలప్ చేసి, వాళ్ళని ఒక కాన్ఫిడెంట్ పర్సన్ చేసి, కొన్ని స్కిల్స్ నేర్పించి సొసైటీలో అందరిలో ఈక్వల్గా ఉండి అప్పుడు ఫేస్ చేయగలుగుతారు. సో ఈ బిహేవియర్ మోడిఫికేషన్ కానీ ఇప్పుడు వాళ్ళు యాంటీ సోషల్ బిహేవియర్ ఉంది, సో అది స్కూల్ ఏజ్లో తెలిసిపోతుందండి. కానీ అక్కడ మనం ట్రాక్ చేయలేదు. ట్రాక్ చేయకపోతే కాలేజ్ ఏజ్కి వచ్చారు, అక్కడ ట్రాక్ అవ్వలేదు, నెక్స్ట్ సొసైటీలోకి ఎంటర్ అవుతున్నారు. సొసైటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడైనా బ్రేక్స్ ఉన్నాయా? సైకలాజికల్గా పనిష్మెంట్కి ఎక్కడ ఎటువంటి పనిష్మెంట్స్ లేవు. ఒకటి ఏంటంటే ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కౌన్సిలింగ్కి వస్తున్నారు, డిప్రెసివ్ అవుతున్నారు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మనం ఇదంతా కూడా గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ తీసుకెళ్ళాలి. తప్పకుండా. ఎందుకంటే అంటే అసలు మన సోషల్ ఫ్యాబ్రిక్ కూడా మారాలండి. బికాస్ సోనాక్షి సిన్హాని ట్రక్కుతో పోల్చారు, లారీ ట్రక్కు ఇలాంటి మాటలు అన్న వాళ్ళు ఉన్నారు పబ్లిక్గా. అది జోక్గా మళ్ళీ చలమణి చేసేసి దాన్ని అలాగా ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క పబ్లిక్ పర్సనాలిటీకి ఒక్కొక్క బిరుదు పెట్టి వీళ్ళందరూ కూడా బాడీ షేమింగ్ కి జీరో టాలరెన్స్ లో పెట్టాలండి. జీరో టాలరెన్స్. ఇంకా ఎక్కడ కూడా ఇలాంటి కామెంట్స్ కి అలౌ చేయడానికి లేదు.
అదే చేశారా ఏంటి, వాళ్ళ బిహేవియర్ మోడిఫికేషన్కి ఒక సెటప్ చేస్తాం, అంటే కౌన్సిలింగ్ కానీ ట్రైనింగ్స్ కానీ ఓరియంటేషన్స్ ఇవన్నీ జరుగుతూ అది కూడా విననప్పుడు కొంత అంటే బిహేవియర్ మోడిఫికేషన్ జరిగే దానికి రకంగా ఒక రామిఫికేషన్స్ punishment. ఉంటాయి, దానికి పరిణామాలు పర్యవసానాలు ఉంటాయని తెలియాలి. యా, రైట్. తెలియాలండి. చట్టరీత్యా నేరము, బాడీ షేమింగ్ చేయడం చట్టరీత్యా నేరము అనేది Message ఒక వెళ్ళాలి. మనం ఒక మెసేజ్ ని క్రియేట్ చేసి ఒక లాయర్ ద్వారానా ఒక కోర్టుకు ఒక కేసు వేసో అందరికీ చెప్పి ఆ యూట్యూబ్లోనూ ఎక్కడొస్తున్నాయో వాళ్ళందరికీ కూడా అది ఇట్ ఈస్ ఎ క్రైమ్, అవును. నాట్ అబౌట్ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ అకార్డింగ్ టు లా యు ఆర్ పనిషబుల్ అనేది వాళ్ళకి తీసుకురావాలండి ఒక చట్టం లాగా. రైట్. అండ్ ఫైనలీ పద్మిని గారు మీ మాట కూడా, ఏం చేస్తే ఈ బాడీ షేమింగ్ సంస్కృతి మారుతుంది? ఫస్ట్ అసలు చుట్టూ ఉన్న వాళ్ళు ఖండించాలి, అంటే షేమ్ చేసిన వాడే తప్పు చేశాడు వెంటనే ఇప్పుడు మన ఫ్రెండ్స్ గ్రూప్లో అయినా కూడా మన ఫ్రెండే కదా అని వాడు చెడు మాట్లాడిన భుజం తట్టేసి వాడిని ముందుకెళ్ళనీయకుండా పక్కనున్న వాడు నిజంగా వాడు నీ ఫ్రెండ్ అయితే వాడు బాగుపడాలి అనుకుంటే నువ్వు చేసింది తప్పు అని చెప్పగలగాలి ఫస్ట్. రైట్. ఇంకొక చిన్న అది మాట అండి, ఖచ్చితంగా జరగాలి. ఆర్గనైజేషన్లో నాకు వచ్చిన కౌన్సిలింగ్స్లో చూస్తే అండి, ర్యాకెటింగ్ అంటారు దీన్ని. అంటే ఒక అమ్మాయి కొంచెం పుష్టిగా ఉంది, లావుగా ఉంది, వర్క్ బాగా చేస్తుంది, కానీ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే తను కెరియర్లో గ్రోత్ ఉండొద్దు, దే విల్ ఫోకస్ ఆన్ దేర్ పర్సనాలిటీ. అదే యాక్చువల్గా వాళ్ళ ఇంటెన్షన్ తను గ్రోత్ ఉండొద్దు, కానీ వాళ్ళు ఫోకస్ ఎక్కడ చేస్తారు, నీ పర్సనాలిటీ బాగాలేదు అంటే సంథింగ్ లావుగా ఉన్నారు బోండం అనడము, సంథింగ్ ఇంకేదో క్రిటిసైజ్ చేయడము, కలర్ని సంథింగ్ డిఫరెంట్గా, అంటే ఒక్కొక్కసారి కర్లీ హెయిర్ ఉంటే నీగ్రో అనడము, అంటే కలర్ని బట్టి ఇలాంటి చేయడం వల్ల వాళ్ళు ప్రొఫెషనల్గా కూడా ఎదగలేకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లైఫ్ అంతా కొలాప్స్ చేసిన వాళ్ళని నేను ఎంతోమందిని చూశానండి. సో అంటే ఎవ్రీవేర్, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో జరుగుతుంది, ఆర్గనైజేషన్స్లో జరుగుతుంది, చదువుకోని వాళ్ళలో జరుగుతుంది, చదువుకున్న వాళ్ళలో జరుగుతుంది. ఇదేంటంటే రూట్ లెవెల్ నుంచి జరగాలి కరెక్షన్స్. ఖచ్చితంగా చెప్పారండి. అండ్ ఫస్ట్ అసలు అంటే బయట మనం రియాక్షన్ రెస్పాన్స్ చూపించడానికి తప్పకుండా ఇలాంటి పోస్టులు చూస్తే అందరూ ఖండించాలని చెప్పి మీరు ముగ్గురు కూడా చెప్తున్నారు. అండ్ తప్పకుండా ఖండించడమే కాకుండా బహుశా ఇలాంటి అంటే సివియర్ శృతి మించితే రిపోర్ట్ కూడా చేయాలని చెప్పి యూ కెన్ రిపోర్ట్ టు ఎనీ ఆఫ్ ద సోషల్ మీడియా అకౌంట్స్. ఇది సోషల్ మీడియాలో జరిగింది. బాడీ షేమింగ్ అనే కాన్సెప్ట్ అసలు అంటే సమాజంలోనే బాగా విపరీతంగా పెరిగిపోతుంది ఇప్పుడు. దాని నుంచి కూడా పడడానికి మనం అన్ని విధాలు కూడా కృషి చేయాలి, ఖండించాలి ఎక్కడ ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా అని కోరుతున్నాం. వనజ గారు అండ్ డాక్టర్ దుర్గ గారు అండ్ పద్మిని గారు, మీ ముగ్గురికి ధన్యవాదాలు. చాలా సుస్పష్టంగా చెప్పారు ఇవాళ చెప్పిన డైరెక్షన్స్ అన్ని కూడా. ఐ థింక్ చాలామందికి ఈ విషయం అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.